వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ప్రవీణ్ గారు, దీంట్లో మీరు ఆ జ్వాలాముఖి దేవి అది చూపించారు కదా. సో జ్వాలాముఖి దేవి అంటే అగ్ని స్వరూపిణి ఉంది, శక్తిపీఠం కదా. అలా ఏమన్నా అమ్మవారి కనెక్షన్ చేస్తే ఏమన్నా ఉంటుందా దీంట్లో? మొత్తం ఫిక్షనల్ అండి. ఈ ఊరు అదే అంటే ఎప్పుడుది కాదు ఈ సినిమా. ఫిక్షనల్ దేవుడు, ఫిక్షనల్ ఊరు, బట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ఇట్. అంటే ఇప్పుడు అంటే ఎలా చెప్పాను అంటే అంటే ఇప్పుడు కాన్సార్ అన్నది ఒక ఊరు ఉంది కదా, సో అది ఒక ఫిక్షనల్ ప్లేస్. సో అలాగా ఇది వెరీ ఫిక్షనల్ ప్లేస్, కానీ చాలా రిలేటివ్గా అనిపిస్తుంది చూసేటప్పుడు. ఎక్కడో ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా డైరెక్టర్ అనే విషయం మీకు అర్థమవుతూనే ఉంటుంది బ్యారలల్లీ. ఇంకొకటి అండి, పరదా అనేది ప్రతి రిలీజియన్లో ఉంది. అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో ఉంది, రాజస్థాన్ లాంటి ప్లేస్లో, హిందూస్లో ఉంది, మామూలుగా క్రిస్టియన్స్ కూడా. అంటే పరదా అనలేదు, వాళ్ళు కూడా చర్చికి వెళ్ళినప్పుడు ఇలా. సో ఇదంతా ఉన్నప్పుడు అంటే ఏమన్నా రేపు పొద్దున కాంట్రవర్సీ అది అవుతుందనే ఇది లేదా మీకు? అలా వస్తే సినిమాకి ఏమైనా హెల్ప్ అవుతుంది అనేది? అంటే సినిమా ఫిక్షనల్, మీరు సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏం అనిపించదు ఇది. బట్ క్లీన్ ఫిల్మ్ అండి ఇది. బట్ ఇదే కొంతమంది ఒక సంస్కృతి చూసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ మీరు పాయింట్ ఏం చెప్పాలనుకున్నారు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అది సినిమా చూడాలండి. నేను ఎలా చెప్తాను ఇప్పుడు, పరదా అనేది ఉండాలా ఉండకూడదా అని ఆ సినిమా చూడాలండి. అది అంటే ఇట్స్ లైక్ చూడాలి కదా. అంటే మీరు టైటిల్లో కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ పరదా అని పెట్టారు. అంటే ఒక ప్రేమ పేరుతో ప్రేమ పేరుతో పరదా వేయడం అంటే నేను ఇప్పుడు చెప్పేసినట్టు ఉంటుంది. అంటే నేను అంటుంది సినిమా తీసిందే మీకు చెప్పడానికి. సో హోల్ ఐడియా ఆఫ్ సినిమా తీసిందే మీకు చెప్పడానికి నేను ఏమనుకుంటున్నాను. సో ఈ సినిమాని మీరు చాలా విధాలుగా ఇంటర్ప్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇది చెప్తాను. సో నేను చెప్పేస్తే మీరు అది ఫిక్స్ అయిపోతారు, ఓకే ఇదే చెప్తున్నాను అనుకుంటున్నారని. సో డెఫినెట్లీ ఈ సినిమా ఒక పెద్ద డిస్కషన్కి అవుతుంది. అంటే ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ డిస్కషన్ ఆఫ్టర్ ద వాచింగ్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ అందరూ మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి. చాలా మంది చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మొదలవుతాయి ఈ సినిమా తర్వాత. సో అనుపమ గారు, అంటే ఒక హీరోతో పక్కన హీరోయిన్గా చేసినప్పుడు ఆ సినిమా సక్సెస్ దీంట్లో పెద్ద బర్డెన్ మనకు ఉండదు. సో సోలోగా మనం సినిమాను మోస్తున్నప్పుడు ఆ బర్డెన్ అంతా మన మీద ఉంటుంది. సో ఇప్పుడు మీరు హీరోలతో చేసినప్పుడు, ఇప్పుడు సోలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు, మీరు లీడ్గా వస్తున్నప్పుడు ఏది కంఫర్ట్ అనిపించింది? అయ్యో అండి, అదే కంఫర్టబుల్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కార్లో ఎంత టెన్షన్ ఉండింది తెలుసా. అది ఏమీ లేదు, ఓ నా లిప్స్టిక్ ఈ కలర్ బాగుందా, లేకపోతే నా ఫౌండేషన్ ఈ రోజు బాగుందా, అదే నా టెన్షన్. ఇక్కడ వచ్చినప్పుడు మన సినిమే కదా, ఫైనల్ ఇది పెద్ద స్క్రీన్లో చూడాలి, వాట్ ఇఫ్ నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేకపోతే ఎలా ఉంటుంది. చాలా టెన్షన్ ఉందండి, అసలు మామూలు విషయం కాదు. ప్రతి హీరోకి, ప్రతి టీంకి సల్యూట్. చాలా పెద్ద టెన్షన్. సో అంటే ఏం నేర్చుకున్నారండి ఈ పరదా సినిమా నుంచి యాజ్ ఎ ఉమెన్గా మీరు? ఉమెన్ గా అంటే నేను అది ఆ అమ్మాయి క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు. దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, నాట్ జస్ట్ మై క్యారెక్టర్. ఇప్పుడు సంగీత మ్యామ్ చేసిన క్యారెక్టర్ కావచ్చు, దర్శన చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఎవ్రీ వన్ హ్యాస్ లైక్ అ నైస్ క్యారెక్టర్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్. సో ఈ ఇట్స్ లైక్ ఆయన చెప్పినట్టు ఈ సినిమా రిలీజ్ అయ్యాక దేర్ ఇస్ గోనా బి అ డిస్కషన్ అబౌట్ ద ఫిల్మ్. అది మీరు అనుకున్నట్టు కాంట్రవర్సీ డిస్కషన్ కాదు మేము చెప్తున్నాము. ఇట్స్ లైక్ అ హెల్దీ డిస్కషన్. ఈ సినిమాలోనే ఒక సీన్ ఉంది వేర్ విల్ బి సిట్టింగ్ అరౌండ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్. దానిలోనే అది కరెక్ట్ కదా, ఇది కూడా కరెక్ట్ కదా, అది కూడా కరెక్ట్ కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిస్కషన్. అది ఒక హెల్దీ డిబేట్ లా ఉంటుంది. సో అలాంటి చాలా పర్స్పెక్టివ్ సినిమాలో ఉన్నది. అది నాకు సడన్ గా ఓ కరెక్టే కదా అన్న ఫీల్ వచ్చింది. అవి ఏమని మేము చెప్పలేము ఇప్పుడు. నేను ఎందుకు అడిగానంటే, మీరు ఒక 100% లిటరేట్ ఉన్న ఏరియా నుంచి వచ్చారు కదా, కేరళ నుంచి. సో అలా చూసినప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండియా మీకు ఎలా అనిపించింది? సో దానికోసం నేను అడిగింది. మీరు వెళ్ళి నార్త్ సైడ్ అదంతా రెస్ట్ ఆఫ్ ద ఇండియా గురించి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి విషయం. సో అదేంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద ట్రిగ్నోమెట్రీ దట్ దే టీచ్ ఇన్ ద స్కూల్. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని చేంజెస్ రావాలి. బేసిక్ స్టఫ్. ఇప్పుడు స్విమ్మింగ్ అనేది బేసిక్ గా అందరికీ తెలియాల్సిన విషయం కదా, అది ఒక లైఫ్ స్కిల్ కదా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇలాంటి లైఫ్ స్కిల్స్ కూడా యాడ్ చేయాలన్నది నేను కోరుకుంటాను. మొన్న కూడా ఏదో చూసి ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అది ఇప్పుడు అమ్మాయిలకి అయితే సెల్ఫ్ డిఫెన్స్ ఎంత మంచి విషయం. స్కూల్లో ఒక వీక్లీ వన్స్ ఒక పీరియడ్ చాలు.
చేస్తే బాగుంటుంది కదా. సో అది నార్త్ ఇండియా మాత్రం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చాలా చేంజెస్ రావాలి అని కోరుకుంటున్నాను నేను.